భావితరాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చరిత్రను అందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్కొన్నారు. భావితరాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చరిత్రను అందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జిఎం కేశవ్ పేర్కొన్నారు. పింగళి వెంకయ్య 148వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ విద్యానగర్లో పింగళి వెంకయ్య స్మారక సంస్థ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. పింగళి వెంకయ్య స్ఫూర్తితో సమాజానికి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య జయంతి, జెండా పండుగ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్యామలరావు తెలిపారు. 148వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకుంటామైంది. ప్రజలందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. జాతీయ జెండా రూపకల్పన అది చెప్పండి, తెలియని వాళ్ళకి కూడా కొద్దిగా చిన్నపిల్లలకు తెలుస్తుంది. శ్రీ పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండా రూపొందించిన వ్యక్తి. ఈ జెండా మనకి 1921వ సంవత్సరము మార్చి 31 ఏప్రిల్ 1వ తారీఖు నాడు విజయవాడ కాంగ్రెస్ మహాసభలో యందు పింగళి వెంకయ్య గారు గాంధీ గారికి ఇది చేశారు. అప్పటి నుంచి ఈ జెండా పండుగ వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా సంతోషమైన రోజు. పింగళి వెంకయ్య గారి 140వ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ట్రస్ట్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతిసారి జన్మదినము తర్వాత ఈ యొక్క జెండా పండుగలు చేసుకోవడం మాకు ఆనవాయితీ అయిపోయింది. ట్రస్ట్ మెంబర్స్ కానీ అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ను ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిసారి చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ పేద పిల్లలకు బుక్స్ చేయడం కానీ, ఇక్కడ ప్రజలకు కూడా వాళ్ళకు చీరలు అట్లాంటివి ఆయన పేరు మీద చేయడము చాలా సంతోషంగా ఉంది. ఒక పెద్ద వ్యక్తి, గొప్ప మహోన్నత వ్యక్తి, ఆయన జన్మే పురుషులు చాలా సంతోషంగా ఉన్నది. ఇది ప్రతిసారి అందరూ చేయాలని చెప్పి మా ట్రస్ట్ కోరుకుంటూ నాకు ఈ అవకాశం థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ.